ఐఏఎస్ అవ్వడానికి పేరెంట్స్‌కి తమ పిల్లలకి 8థ్, 9థ్, 10థ్ తర్వాత ఏం చేయాలి? లేదా ఇంటర్మీడియేట్ తర్వాత ఏం చేయాలి? అని చిన్న డౌట్ ఉంటుంది. ఈ కన్‌ఫ్యూజన్ నేను ఒక షార్ట్‌లో కాకుండా వివిధ షార్ట్‌లో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. వివిధ షార్ట్‌లో మీరు చూసే ప్రయత్నం చేయండి. మొట్టమొదటి సిట్యుయేషన్ తీసుకుందాం. మీ అబ్బాయి కానీ, మీ అమ్మాయి కానీ సీబీఎస్ఈయా, ఐసీఎస్ఈయా, స్టేట్ సిలబస్సా? ఈ మూడింటిలో ఉన్న ఎక్కడ ఏ స్ట్రీమ్లో ఉన్నారు అనే దాన్ని బట్టి సివిల్ సర్వీసెస్ని ఎలా టార్గెట్ చేయాలని తెలుసుకోవాలి మీరు. 2, ఐసీఎస్ఈ నుంచి సిబిఎస్ఈకో, సిబిఎస్ఈ నుంచి స్టేట్ సిలబస్కో మారాల్సిన పరిస్థితి ఉందా? ఉంటే కనుక ఎందుకు మారాలి? ఐఏఎస్ కోసమా? నాన్ ఐఏఎస్ అంటే ఐఏఎస్ కాకుండా వేరే దానికోసమా? అర్థం చేసుకోగలిగి ఉండాలి. 3వది, మన పిల్లలకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలాంటి సబ్జెక్ట్స్లో మన సబ్జెక్ట్స్ని కొంచెం అంటే సెగ్రిగేట్ చేస్తే మ్యాథ్స్, సైన్సెస్ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఒక స్ట్రీమ్ అనుకుందాం. బయాలజీ, జువాలజీ, కెమిస్ట్రీ ఇదొక స్ట్రీమ్ అనుకుందాం. ఈ రెండు కాకుండా హ్యూమానిటీస్ ఏదో ఆర్ట్స్ అంటాం కదా, అంటే సివిక్స్, ఎకనామిక్స్, హిస్టరీ ఇలాంటిది ఒక స్ట్రీమ్ అనుకుందాం. ఇప్పుడు ఈ 3 స్ట్రీమ్స్లో ప్రధానంగా చూస్తే ఏ స్ట్రీమ్ మన పిల్లలకి ఇష్టం? ఐఏఎస్కి సంబంధం పెట్టకండి, ఇష్టం అని తెలుసుకోగలిగి ఉండాలి. ఇప్పుడు నేను చెప్పిన 3 పారామీటర్స్లో ఏ స్ట్రీమ్లో ఉన్నాము, ఏ సబ్జెక్టులు ఇష్టం, అన్నిటికన్నా ఇంపార్టెంట్ వీళ్ళకి ఏ విధంగా ఐఏఎస్ తోటి తమ కెరీర్ని కనెక్ట్ చేసుకోవాలి. ఈ కన్ఫ్యూజన్స్ అన్నింటినీ పేరెంట్స్ కనుక క్లారిటీ తెచ్చుకోకపోతే చాలా ప్రమాదం. అన్ని వివిధ షార్ట్లలో ఈ పాయింట్స్ చెప్పాలని డిసైడ్ అయ్యాను. అందులో భాగంగా నేను ఇందులో ఒక బ్రాడ్ అవుట్లుక్ ఇచ్చాను తప్ప పూర్తిగా అసలు విషయాలు చెప్పలేదు. నెక్స్ట్ వీడియోలో షార్ట్లలో చెప్తూ ఉంటాను, మీరు వినాల్సిందే. కాకపోతే గమనించాల్సిన విషయం అంటే ఐఏఎస్ అనేది గమ్యం, అంటే ఎక్కడికి వెళ్ళాలి అనేది డెస్టినేషన్. మిగతావన్నీ ఐఐటి కానీ, ఎంబీబీఎస్ కానీ, సిఏ కానీ, సిఎస్ కానీ, లా కానీ, బీఏ కానీ, బీకామ్ కానీ, బీఎస్సీ కానీ, ఇంజనీరింగ్ కానీ, ఇంజనీరింగ్లో మళ్ళీ ఏమైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనీ స్ట్రీమ్ కానీ ఇవన్నీ కూడా కేవలం రూట్లు మాత్రమే. రూట్ ఏదైనా పర్లేదని గుర్తుంచుకోండి. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. IAS for All ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.